నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. అమరజీవి పొట్టి శ్రీరాములు 123వ జయంతి సందర్భంగా నగరంలోని సిబిఎన్ రీడింగ్ రూమ్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగానికి గుర్తుగా నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేశారని బాలినేని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, గంట రామానాయుడు, బొట్ల సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అధికారికంగా పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి. పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం ఆయన గౌరవంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు జిల్లా కూడా నామకరణం చేయడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి అందరూ కూడా భావితరాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన లాంటి మంచి మనిషిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఆయన అడుగుజాడల్లో అందరూ కూడా నడవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అది వరకు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రం మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉండేది. అయితే దాన్ని మనకి భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి గాను మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ ఫలితమే మనకి ఈరోజు మన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. మొదటిగా మన కర్నూలు, మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు జిల్లాని కర్నూలుని మన రాజధానిగా చేస్తూ మరి ఆంధ్ర రాష్ట్రం విడదీశారు. అలాగే మరి ఈ రోజున మరి ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ మన తర్వాత హైదరాబాద్ రాజధాని, ఇప్పుడు మనం తెలంగాణ, ఆంధ్ర రెండు కూడా విడిపోయినప్పటికీ కూడా మరి మన ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ వారు మరి పొట్టి శ్రీరాములు గారికి వారి పేరు మీదనే కూడా మరి నెల్లూరు జిల్లాని అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జిల్లా వారి పేరు మీద జిల్లాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రం కావాలని పోరాడి వారి ప్రాణత్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి ఒక జిల్లాని ఖచ్చితంగా తెలుగు ప్రజలందరూ. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ప్రకాశం జిల్లాలో ఎన్నికల కోడ్ నేటి నుంచి అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదని సూచించారు. ప్రభుత్వ స్థలాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదని పేర్కొన్నారు. మత సంబంధమైన ప్రదేశాల్లో రాజకీయ నాయకులు, పార్టీల ఎన్నికల ప్రచారం చేపట్టరాదని కలెక్టర్ తెలిపారు. 08592288599 ఫోన్ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. జనరల్ ఎలక్షన్స్ 2024 ఉంటున్న ఈ ఎలక్షన్ షెడ్యూల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు అండ్ ద అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఢిల్లీ నుంచి 3 o'clock ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రకటన చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధపట్టిన షెడ్యూల్ మనకి ఈ రోజు నుండి ఈ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుకి వస్తుంది. 16th March నుండి మనకిచ్చిన షెడ్యూల్ ప్రకారము ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్స్ 18th April థర్స్డే నుండి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్ పేపర్స్ తీసుకోవడం మొదలవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ 25th April విల్ బి ద లాస్ట్ డేట్ అండ్ 26th Friday విల్ బి ద స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్. ఎవరెవరు నామినేషన్ పేపర్స్ పెట్టినదో దానికి ఉన్న స్క్రూటినీ బై ద రెస్పెక్టివ్ ROs విల్ బి డన్ ఆన్ 26th. దెన్ అక్కడ నుంచి 29th నెక్స్ట్ వీక్ మండే రోజు వరకు లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్స్ బై ద క్యాండిడేట్స్ ఈ 29th వరకు ఇవ్వడం జరిగింది. అండ్ అక్కడ నుంచి అనదర్ 2 weeksలో పోలింగ్ డేట్
13th May, దట్ ఈస్ ఆన్ మండే ప్రకటన చేయడం జరిగింది. సో బోత్ పార్లమెంట్కి as well as అసెంబ్లీ సెగ్మెంట్స్కి ఉంటున్న పోలింగు మార్నింగ్ 7 గంటల నుండి 5 గంటల వరకు, ఈవినింగ్ 5 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. దెన్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 4th May ట్యూస్డే రోజున, జూన్ 4th June రోజున ఇది షెడ్యూల్ చేయడం జరుగుతుంది. లాస్ట్ డే ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రీపోలింగ్ అన్ని కూడా కంప్లీట్ చేయడానికి లాస్ట్ డేట్ ఆఫ్ ఎలక్షన్స్ 6th June is the last day to complete the entire election processని ఈ పత్రిక ప్రకటన చేయడం జరిగింది. సో ఇవాళ నుండి మనకి ఈ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ వచ్చిన రోజు నుండి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుకు వస్తుంది. దీంట్లో వివిధ స్టేక్ హోల్డర్స్ రైట్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్, దెన్ అఫీషియల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్షన్స్, అదర్వైజ్ అదర్ అఫీషియల్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్షన్స్, కాకుండా జనరల్ సిటిజన్స్, దెన్ ప్రెస్ అండ్ మీడియా అందరికీ కొన్ని సూచనలు అండ్ సలహాలతో పాటు కొన్ని డూస్ అండ్ డోంట్స్ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చెప్పడం జరుగుతుంది. జనరలీ ఫర్ క్యాండిడేట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఈ రోజు నుండి ఎట్లాంటి హ్యాట్రెడ్ స్పీచెస్, అంటే ఒక్కొక్క పార్టీకి కానీ ఒక్కొక్క క్యాండిడేట్ గురించి కానీ ఎట్లాంటి హ్యాట్రెడ్ స్పీచెస్ పెట్టడానికి, రిలీజియన్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ కానీ ఆర్ క్యాస్ట్ లైన్స్లో ఎట్లాంటి స్పీచెస్ ఇవ్వడానికి వీల్లేదు. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్స్, ఎనీ టెంపుల్స్ కానీ మాస్క్ కానీ ఆర్ చర్చెస్, ఇట్లాంటి లొకేషన్స్లో ఎట్లాంటి పొలిటికల్ ప్రొపగండాస్ కూడా చేయడానికి వీల్లేదు. అండ్ ఎనీ క్యాండిడేట్స్, పొలిటికల్ క్యాండిడేట్స్ ఉంటున్నప్పుడు ఈ పాలసీస్ అండ్ అదర్ స్కీమ్స్ గురించిన క్రిటిసిజం చేయవచ్చు. ప్రైవేట్ లైఫ్ గురించి, వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ గురించి క్రిటిసైజ్ చేయడానికి ఈ ఎంసీసీ వర్తిస్తుంది. దానివల్ల అది చేయడానికి వీల్లేదు. వాలంటీర్స్కి ఇప్పుడు మనం ఇది ఆన్గోయింగ్ వర్కే కదా, ఇది రెగ్యులర్ వర్క్స్లో దాని గురించిన రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. సబ్సిక్వెంట్గా ఏ డెవలప్మెంట్ వస్తే దాన్ని అప్డేట్ చేస్తానండి. సో మొత్తం 24 చెక్ పోస్టులు పెట్టడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా. ఇది కాకుండా మనకి ఒక 28 SSTs, స్టాటిక్ సర్వేలెన్స్ టూమ్స్, అది సపరేట్. సో 24 చెక్ పోస్ట్, పోలీస్ చెక్ పోస్ట్ పెట్టాము. 2 టంగుటూర్ అండ్ మేడపీలో కూడా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్, పోలీస్, SEB, ఎక్సైజ్ అందరూ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ కూడా 2 చోట్ల పెట్టడం జరుగుతుంది. ఈ ఎంసీసీ ప్రకటన జరిగిన రోజు నుండి టిల్ ఈ ఎంసీసీ తీసేయడం వరకు ఈ స్పందన కార్యక్రమము జిల్లాలో కానీ ఆర్ మండల్లో కానీ ఆర్ డివిజన్స్లు కానీ అప్పుడు దాకా ఇది అప్డేట్ చేస్తున్నాం. అక్కడ జరగదు. ఎలక్షన్స్ తర్వాత ఇది మళ్ళీ రెస్యూమ్ చేయడం జరుగుతుంది. పొలిటికల్ లీడర్స్, సో పొలిటికల్ సపోజ్ ఒక పర్సన్ 50,000 వరకు తీసుకువెళ్ళగలుగుతారు. సో సపోజ్ పొలిటికల్ లీడర్స్ కూడా ఎన్ని వెహికల్స్ వాడాలి, ఎంతమంది తీసుకువెళ్ళాలని ఇన్ఫర్మేషన్స్ మనకు పెట్టాలి. సో నంబర్ ఆఫ్ వెహికల్స్ వాళ్ళు యూజ్ చేయడం కానీ ఎంతమంది ఆ వెహికల్లో వెళ్ళడం కానీ ఇది కానీ ఆల్రెడీ రెస్ట్రిక్టెడ్ నెంబర్స్. సో దానివల్ల ఆ పర్టికులర్ లిస్ట్ పెట్టడం జరిగింది. ఫస్ట్ అది బేసిక్లీ ఎంక్వైరీ చేయడం జరిగింది, ఎందుకు ఈ పర్టికులర్ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారా లేదా అని. సో సింగరాయకొండలో చూస్తే, సింగరాయకొండలో ఈయన ఈ పర్టికులర్ పొలిటికల్ పార్టీ మీటింగ్లో పాల్గొలేదు. బట్ మినిస్టర్ గారు పిలిచినదికి ఇంకొక నెక్స్ట్ గవర్నమెంట్ ఫంక్షన్ కోసము ప్లానింగ్ కోసం అక్కడ రావడం జరిగింది. అది ఫోటో పెట్టారని వాళ్ళు రిప్లై ఇచ్చారు. బట్ అది ఇంకొక వెరిఫికేషన్ చేసుకొని అది కరెక్టా కాదని వెరిఫై చేసేసుకొని వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడం. ఆల్రెడీ సోకాస్ నోటీస్ ఇచ్చాం ఈ విషయం వచ్చిన తర్వాత. సిమిలర్గా దర్శి గురించి కూడా ఎంక్వైరీ చేసేసి సపోజ్ వాళ్ళు ఈ వైలేషన్ చేసి ఉంటే మాత్రము వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకుంటారు. లేదు, నో ప్లానింగ్. ఇప్పుడు గవర్నమెంట్ ఫంక్షనరీసు ఎలాంటి పొలిటికల్ ఫంక్షనరీస్తో డైరెక్ట్గా ప్రైవేట్గా కానీ ఆర్ అఫీషియల్ కెపాసిటీలో ఎట్లాంటి మీటింగ్స్ కానీ ఏది కండక్ట్ చేయడానికి వీల్లేదు. నగరంలోని 50వ డివిజన్ జయప్రకాష్ కాలనీ, వెంకటేశ్వర కాలనీల్లో 1,64,00,000 రూపాయల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కార్పొరేటర్ను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, స్థానిక కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, డివిజన్ అధ్యక్షుడు సురేష్, గంటా రామానాయుడు, దాసరి కరుణాకర్, డిఈ గణపతి తదితరులు పాల్గొన్నారు.
तन्नोऽस्तद्विपरेशं शतस्परे ॐ ध्रुवन्ते राजावरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्ते ॐ भद्रं कर्णे विशृणयाम देवाः भद्रं सूर्याधीनां नवास्यं योरामहे गातुं यज्ञाय गातुं జమ్ము కట్టించారు సార్ ఇదే మోడల్ అన్న పక్కరా అన్న మొత్తం వీడియో गातं यज्ञाय गातं यज्ञवदयेतलिङ्गमीनानमस्रवस्तमं ज्येष्ठराजमुना अजतिष्ठदशाङ्गुलं पुरुषये वेदानः यदन्नेनातिरोहति वेदामानस्य महिमा अतोश्चायागुष्ठपुरुषः पादोस्य विश्वा भूतानि యాభై డివిజన్లో దాదాపు 2.5 కోట్ల రూపాయల దాకా వర్కులు ఈరోజు ప్రారంభించుకున్నాం. మరి అన్నిటి 50 డివిజన్లో దాదాపు కూడా 7 కోట్ల వర్కులు చేయడం జరిగింది. మరి అన్ని డెవలప్మెంట్ చేయడం మాట్లాడతారు వాళ్ళు. చూడండి ఒకసారి వచ్చి మరి కాలనీస్లో వాళ్ళు కనీసం ముట్టుకొని కొట్టుకోగల ఆ టైంలో కేవలం రోడ్డు మీద రోడ్డు మరి అక్కడ చర్చ్ సెంటర్లు ఆడ వేసి రంగులు పూసారు తప్ప ఎక్కడ కూడా డెవలప్ చేసిలా. శివారు కాలనీలో వాళ్ళు పేదవాళ్ళు ఉన్నటువంటి కాలనీస్లో ఎలా డెవలప్ చేశారో, ఎవరు రోడ్లు వేసారో, ఎవరు పట్టాలు ఇచ్చారో ఒకసారి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు 7 కోట్లు పెట్టి ఈ డివిజన్లో డెవలప్మెంట్ జరిగింది. అలాగే ఇప్పుడు కమ్యూనిటీ హాల్ కూడా ఈరోజు ప్రారంభించుకున్నాను కూడా తెలియజేసుకుంటాం. ఈ శంకుస్థాపన ఇప్పటి వరకు మా 50 డివిజన్లో ఇప్పటి వరకు విసిరబడినటువంటి డివిజన్గా ఉన్న గుర్తించబడినటువంటి డివిజన్ని మరి వాసన్న గారి ఆధ్వర్యంలో మరి కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లో సుమారు 7 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఘనత వాసన్న గారిదేనని మరి ఈరోజు గర్వంగా చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం. అదేవిధంగా మరి వాటిల్లో సుమారు 2.5 కోట్ల రూపాయలు పనులు పూర్తవడం జరిగింది. వాటిని ప్రారంభించుకోవడం జరిగింది. ప్రజలకు అనేకమైన అవసరాలు ఉన్నాయి, ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మంచినీళ్ళు వసతులు కానీ అవన్నీ కూడాను ఒక్కొక్కటిగా ప్రణాళికాబద్ధంగా రాబోయే 2 సంవత్సరాల్లో మళ్ళా వాసన్న గారు గెలిచి మంత్రి అయిన తర్వాత ఇంకా అభ్యున్నతికి దోహదం చేస్తామని. 10వ తరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు. మొత్తం 170 పరీక్షా కేంద్రాలలో 29,449 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. ఈ పిల్లలకి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ ఎస్పెషలీ మనకుంటున్న ఎగ్జామ్ సెంటర్స్ 170 లొకేషన్స్లో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి ఈ ఎగ్జామ్స్లో మొత్తం 29,449 మంది పిల్లలు అపియర్ అవుతున్నారు. దీనిలో 14,800 మంది గర్ల్స్, 14,649 మంది గర్ల్స్ అటెండ్ అవుతున్నారు. సో దీంతో పాటే ప్రైవేట్ ఎగ్జామ్స్ అంటే దీనికి ముందు ఎవరైనా ఫెయిల్ అయి ఉంటే వాళ్ళు కూడా సపరేట్గా ప్రైవేట్ కూడా అపియర్ చేయవచ్చు. దాంట్లో ఒక 1479 మంది ప్యారలల్గా అపియర్ అవుతారు. సో దీనికి బేసిక్లీ ఈ ఎగ్జామ్స్ కండక్ట్ గురించిన కోఆర్డినేషన్ మీటింగ్స్ వివిధ డిపార్ట్మెంట్స్తో ఫిబ్రవరి 19 కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ ఎగ్జామ్ సెంటర్స్కి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, పిల్లలు ప్రశాంతంగా వచ్చేసి అక్కడ ఎగ్జామ్స్ రాయడానికి కావాల్సిన మామూలు సదుపాయాలు, లైట్స్, బేసిక్ వెంటిలేషన్స్, ఈ ఫర్నిచర్స్ ఎస్పెషల్లీ టేబుల్స్, రైటింగ్ టేబుల్స్ అండ్ టాయిలెట్ ఫెసిలిటీస్ అండ్ డ్రింకింగ్ వాటర్, ఇదన్నీ కూడా సక్రమంగా ఉంటుందా లేదా అని కూడా
ఎంఈఓస్ ద్వారా అండ్ కొన్ని చోట్ల రెవెన్యూ సోర్సెస్ ద్వారా కూడా వెరిఫై చేయడం జరిగింది. ఈ 170 సెంటర్స్లో మనకి ఎక్కడెక్కడ నాడు నేడు ఫర్నిచర్స్ అన్నీ కూడా వచ్చిందో అక్కడ సప్లిమెంట్ చేసేసి అన్ని చోట్ల వాళ్ళకి కావాల్సిన మామూలు సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో పిల్లలకి ఎట్లాంటి సమస్యలు లేకుండా ఈ ఎగ్జామ్స్ వాళ్ళు రాయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది కాకుండా ఎక్కడెక్కడ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సైడ్లో ఎట్లాంటి మాల్ ప్రాక్టీసెస్ ఉండకూడదని కోసము స్పెషల్ స్క్వాడ్స్ 2 పెట్టాం, 2 సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడానికి. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఒక 9 స్క్వాడ్స్ పెట్టడం జరిగింది. ఇది కాకుండా 73 సిట్టింగ్ స్క్వాడ్స్ అంటే ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక 25 మంది కేటాయించడానికి ప్లాన్ చేస్తున్నాము. అనదర్ 25 సిట్టింగ్ స్క్వాడ్స్ ఇన్ డిఫరెంట్ లొకేషన్ ఎక్కడెక్కడ వల్నరబుల్ సెంటర్స్ని ప్రకటన చేశామో అది డిపార్ట్మెంటల్ అఫీషియల్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ ద్వారా చేయడం జరుగుతుంది. పోలీస్ బందోబస్తు పెట్టడం జరిగింది. ప్రతి పిల్లలు బాయ్స్ అండ్ గర్ల్స్ సెపరేట్గా ఈ ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్తున్నప్పుడు ఓన్లీ ఎగ్జామినేషన్స్ కావాల్సిన మెటీరియల్స్ మాత్రమే తీసుకువెళ్తారు. ఎనీ అన్వాంటెడ్ మెటీరియల్స్ అన్నీ కూడా ముందు స్క్రీనింగ్లో తీసుకొని అక్కడే క్లాక్ రూమ్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ 10th క్లాస్లో కూడా సిమిలర్ ఫ్యాషన్స్లో ఎవరు కూడా ఎగ్జామ్ వాళ్ళకున్న హాల్ టికెట్స్ అండ్ రైటింగ్స్ కావాల్సిన బేసిక్ టూల్స్ వరకు వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. ఎనీ కైండ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ కానీ, ఎనీ స్మార్ట్ వాచెస్ కానీ, ఎనీ బ్లూటూత్ డివైసెస్ ఏమి ఉంటే కూడా అదని ఫ్రిస్కింగ్ చేసేసి ఎగ్జామ్ సెంటర్స్కి బయటకే అది తీసేసుకొని ఒక సేఫ్ లొకేషన్స్లో పెట్టుకుంటారు. గుంబులుగా వెళ్ళడానికి వీల్లేదు. ఈ 144 సెక్షన్స్ పోలీస్ కూడా చాలా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారము ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్ ఉంటున్న పిల్లలు ఎనీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో అడ్మిషన్స్ పెట్టవచ్చు. దానికి ఉన్న రిజర్వ్ నెంబర్ ఆఫ్ సీట్స్కి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఆన్లైన్ వెబ్ పోర్టల్లో ఈ 5th మార్చ్ నుండి 25 మార్చ్ వరకు ఓపెన్లో పెట్టడం జరిగింది. దాంట్లో ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఈ విండో పీరియడ్ వాడుకొని ఈ వెబ్సైట్స్లో అంటే csc.ap.gov.in అని ఒక వెబ్సైట్ కింద వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళ పిల్లలు బేస్డ్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ ఈ ఆర్టీలో ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కోటా కింద వాళ్ళకి ఇక్కడ అపాయింట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ సదుపాయాలు ఈ పర్టికులర్ విండో ఆల్ పబ్లిక్ ఎస్పెషల్లీ ఈ బీపీఎల్ కేటగిరీలో ఉంటున్న పేరెంట్స్ దయచేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్గా మోషేను నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మోషే త్వరలో జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అందరినీ కలుపుకొని ప్రచారం చేయాలన్నారు. రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన నియామక పత్రాన్ని మోషేకు అందించారు. కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తుందని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని తన నిజస్వరూపం బయటపడిందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున, ఉంగరాల శ్రీనివాసరావు, కరీముల్లా ఖాన్, రసూల్, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి షర్మిలమ్మ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, హస్తం గుర్తుకే మీ ఓటు. ప్రకాశం జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా సోదరుడు వలపల్ల మోషే గారిని నియమించడం జరిగింది నూతనంగా. మరి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో కూడా ఎస్సీ డిపార్ట్మెంట్ని పూర్తి స్థాయిలో వారం రోజుల లోపల కమిటీలన్నీ కూడా వేసి అతి త్వరలో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎస్సీ డిపార్ట్మెంట్ని సమాయత్తం చేయాలని, కాంగ్రెస్ పార్టీ విజయానికి వీళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మోషేకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే గడిచినటువంటి 4-5 రోజులుగా మనం రాజకీయ పరిణామాలను చూస్తూ ఉంటే బీజేపీ తోటి చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణిస్తున్నటువంటి తరుణం. మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చారు. మరి నరేంద్ర మోడీ అయితే
రాష్ట్ర విభజన సందర్భం. ఆ సందర్భంగా ఆయన 2014 జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు, అలాగే ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని కూడా చెప్పారు. మరి ఇంతవరకు కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉండి బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏ న్యాయం చేసిందో, మరి ఎందుకు మీరు బీజేపీ తోటి చేతులు కలిపి ఈ ఎన్నికల్లో వెళ్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కానీ మేము తెలియజేస్తా ఉన్నాం. మరి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కొత్తగా సిఏఏని, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని కూడా తీసుకొని రావడం జరిగింది. మరి భారతదేశానికి బయట ఉన్నటువంటి దేశాల నుంచి ముస్లిమేతరులు ఎవరైనా సరే దేశంలోకి వచ్చి పౌరసత్వానికి అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని అంగీకరిస్తామని చెప్పేసి చెప్పడం, మరి ముస్లిమ్స్కి ఆ విధానాన్ని ఎందుకు అమలుపరచట్లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా మరి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోటే అటు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వస్తే మరి యువతకి మేలు జరిగిద్ది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరి రాహుల్ గాంధీ గారు అయితే నిన్ననే ఒక అనౌన్స్మెంట్ చేశారు, మరి రైతులకి గిట్టుబాటు ధర అంశాల మీద చట్టాన్ని తీసుకొని వస్తామన్నారు. అంతేకాకుండా మహిళలకి నారీ న్యాయ కింద 5 అంశాలు ఆయన ప్రకటించాడు. మరి సంవత్సరానికి ₹1,00,000 ప్రతి పేద మహిళకు కూడా వారి అకౌంట్లో నేరుగా వేస్తామన్నారు. అలాగే సావిత్రిబాయి పూలే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆశా వర్కర్లకు కానీ అలాగే అంగన్వాడీ టీచర్లకి, అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా వారి జీతాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారాన్ని రెట్టింపు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒంగోలు నగరంలోని రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. అలానే రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నగరంలోని బైపాస్ రోడ్ నుండి ఈ కార్యక్రమం చేపట్టారు. నగరంలోని 19వ డివిజన్ భాగ్యనగర్లో శ్రీకృష్ణ కళ్యాణ మండపం, యాదవ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, స్థానిక కార్పొరేటర్ ఈతర వెంకట సురేష్, కటారి శంకర్, బొమ్మినేని మురళి, బొట్ల సుబ్బారావు, రమణ, మూడుబోయిన సురేష్, విసు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, వారి తనయుడు మాగుంట రాఘవరెడ్డి శనివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
రామ్నగర్లో మాగుంట కార్యాలయం నుంచి పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవరెడ్డిలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాగళం పేరుతో చిలకూరుపేటలో అతిపెద్ద మీటింగ్ పెట్టబోతున్నాం. అది కూడా ఒక పెద్ద చరిత్ర సృష్టించబోతున్నాం. ఆ శుభ సందర్భంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, ఒంగోలు ఎంపీ, అదే మరిగా ఒక చరిత్ర కలిగిన కుటుంబం, రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం వారు మాగుంట రాఘవరెడ్డి గారు. అదే మరి కొన్ని వందల మంది నాయకులు కార్యకర్తల పార్టీలోకి వచ్చారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీలకి స్వాగతం పలుకుతున్నాను. అదే సందర్భంలో ఈరోజు మీరు చూస్తే నెల్లూరు నుంచి వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, ఆ రోజు బ్రహ్మాండంగా చేశారు. ఆయన కూడా ఈరోజు మళ్ళా పార్టీలోకి వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. అదే సందర్భంలో చెంచు గరటయ్య రాజకీయాల్లో మంచి పేరు, అదే మరిగా ఆయనతో కలిసి చెంచు కృష్ణ చైతన్య, ఆయన కూడా మొన్నటి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉండి వస్తుంటే ఇదిగో నీ వైడ్ ఇదిగో ములుగో బాబు వెనక్కున్నాయా నువ్వు? బాబు వెనక్కున్నామా నువ్వు? అన్నా నీకు పోయి నాకు చేయబోతున్నా. కళ్ళజోడి కాలు మీద పెట్టడానికి సైడ్ అయినా సైడ్ ఆగన్నా అన్న మేము కూడా వస్తాం సార్. ఓకే సార్. ఓకే సార్. జిల్లాలో అన్ని బుక్ చేసి మేమైతే
నగరంలోని 19వ డివిజన్ భాగ్యనగర్లో కాపు సంక్షేమ వృద్ధాశ్రమ సేవా నిలయం నిర్మాణానికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో గాదె కృష్ణారావు, చాకిరి ధనుంజయ, బేతంశెట్టి హరిబాబు, ఐనాబత్తిన నరసయ్య, సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కసికుర్తి ఆదన్న, పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాపు ఉర్దుల ఆశ్రమము మరియు కాపు ప్రకృతి వైద్యశాల దానిపైన మేమందరం కాపులు అనుకొని జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఎక్కడ కాపు కమ్యూనిటీకి సంబంధించిన వృద్ధాశ్రమం అనేది ఎక్కడా లేదు. సరే లేని పక్షాన మాకు మంచి వ్యక్తి 5 సార్లు గెలిచి ఎమ్మెల్యేగా 2 సార్లు మినిస్టర్గా చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన మేమంతా వాసాన్ని పిలుచుకుంటాం. ఆయన మాకు చిరకాలం నుంచి ఎమ్మెల్యేగా కాకపోయినప్పుడు కూడా మాకు మంచి స్నేహితుడు, మా పిల్లకాయలందరితో కూడా తిరిగారు. వారిని అడగగానే ప్రభుత్వానికి సిఫారసు చేసి ఇక్కడ ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిఆర్ఓ, జాయింట్ కలెక్టర్, చీఫ్ సెక్రటరీ అన్నీ కూడా ఫైలు కడిపించి ఈ స్థలాన్ని ఇవాళ కాపులకి వృద్ధుల ఆశ్రమం కట్టుకోవడానికి ఆయన చేతుల పైనగా శంకుస్థాపన చేసి టెంకాయ కొట్టినందుకు ఆయనకు ముందుగా ఆయన కుటుంబానికి దేవుని ఆశీస్సులు, మా కాపుల అండ ఎప్పుడు ఉంటుంది. కాపులు ఎప్పుడు కూడా వాసుకి మేము జీవనాల్సిందే కానీ వాసుని ఎప్పుడు కూడా మేము ఇది కాలేదు. కాపు వృద్ధుల ఆశ్రమాన్ని త్వరలోనే మా కాపు కమ్యూనిటీ తరఫున అందరూ మీటింగ్ పెట్టి అందరికి చెప్పి త్వరలో ఈ బిల్డింగ్ను మేము ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరోసారి తెలియపరచడం. మన కాపులందరికీ కూడా ఒక వృద్ధాశ్రమం కావాలని చెప్పేసి ఒంగోలులో ఉండే వాళ్ళందరూ మేమందరం వెళ్ళేసి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అడిగిన వెంటనే ఈ స్థలాన్ని మనకు కేటాయించడం జరిగింది. కోడ్ రావటం వల్ల మీ అందరికీ పూర్తిగా తెలియజేయలేకపోతున్నాము. తర్వాత అందరికీ కూడా తెలియజేయబడుతుంది ఈ విషయాన్ని. దీని విధి విధానాలు అన్నీ కూడా ఇంకా మేము బైలాస్ కానీ విధి విధానాలు కానీ రూపొందించుకుంటున్నాము. త్వరలోనే అన్ని విధి విధానాలు కూడా అందరికీ తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి ఈ స్థలం మనకు కేటాయించినటువంటి మన మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కాపుల తరఫున
కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నగరంలోని గాంధీ రోడ్ గుర్రంవారి వీధిలో వైసీపీ మహిళా నాయకురాలు బత్తుల ప్రమీల ఏర్పాటు చేసిన ప్రీతి లేడీస్ టైలరింగ్ అండ్ బొటిక్ షాపును ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచ్చిదేవి ప్రారంభించారు. కార్యక్రమంలో వడా చైర్మన్ సింగరాజు మీనా వెంకట్రావు, జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, 3 జిల్లాల కన్వీనర్ బడుగు ఇందిరా, నగర మహిళా అధ్యక్షురాలు సువర్ణ, నిర్మల, వెంకటరత్నం, రమణమ్మ, విజయలక్ష్మి, వాణి, తూము పద్మ, కోటేశ్వరి, మరియమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. చూడక్క చూడు మేము పంపిస్తాంలే. గుర్రంవారి వీధిలో ప్రీతి టైలరింగ్ షాపు ఓపెనింగ్ చేసింది శేషమ్మ గారు. మా కార్యకర్తలందరూ, మా నాయకులందరూ వచ్చి ఆశీర్వదించినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మా వాసన్న శేషమ్మ గారి చేతితో ఓపెనింగ్ చేస్తే ఇంకా అభివృద్ధి బాగా అవుతుందని అమ్మ నన్ను దీవించి వెళ్ళింది. ప్రతి ఒక్కళ్ళు నన్ను దీవించి వెళ్ళినందుకు అందరికీ థ్యాంక్స్. అందరూ రావాల్సిందిగా షాప్కి కోరుకుంటున్నాను. ప్రీతి టైలర్స్ అన్నమాట. వాసన్న భార్య శశిదేవ్ గారు వచ్చి ఓపెన్ చేశారు. అలాగే లేడీస్ సంబంధించిన అన్ని మోడల్స్ ఇక్కడ కుట్టబడును. టైలరింగ్ ప్లస్ మగ్గం వరకు ప్రతి ఒక్కరు రండి, తక్కువ రేటుకే మనం చేస్తూ మా పార్టీ తరపున ప్రేమిలక్క ఓపెన్ చేయించింది ఈరోజు. కాబట్టి ప్రతి ఒక్క లేడీస్ వచ్చి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాలు, 104, 108 వాహనాలపై ఉన్న ప్రజాప్రతినిధుల ఫోటోలను తొలగించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మి ఆదేశించారు. ఒంగోలులోని తన ఛాంబర్ నుండి జిల్లాలోని వైద్య అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల ఫోటోలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని వెంటనే నిలిపివేసి వాటిని సంబంధిత వైద్యాధికారులకు అందించాలని ఏఎంలను ఆదేశించారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క మెడికల్ ఆఫీసర్ ఎస్ఎంఓలు కూడా చెప్పండి అమ్మా, మీకు ముందుగానే చెప్తుంది. తిరుమలరావు గారితో మీరు కోఆర్డినేట్ చేసుకోండి. ఒకసారి అడిగితే ఈ నెలలో ఎవరు వస్తారు, 2 months ఒకసారి వస్తారు వాళ్ళు. ఎఫ్డీపీకి వచ్చినప్పుడు మీరు ఎంతమందికి ఇచ్చారని చూపించండి. వాళ్ళు వచ్చిన ఏరియాలో అన్నీ చూపించారంటే వాళ్ళు కొన్ని కంపల్సరీ ప్రతి దగ్గర చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉంటాయి, అవన్నీ కొట్టుకొని పోతాయి. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కేవీజీ సత్యనారాయణ కోరారు. పొట్టి శ్రీరాములు 123వ జయంతి సందర్భంగా ఒంగోలులోని విద్యుత్ భవన్లో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు దేశానికి అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎస్ఓ, ఎస్ఏఓ సుబ్బారావు, ఏఓలు ప్రవీణ్, శ్రీనివాసుల రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. దగ్గర ఏసీపల్లి మండలంలోని పడమటిపల్లె వాళ్ళ పూర్వీకుల సొంత ఊరు. బట్ పుట్టిందంతా మెడ్రాస్లో పుట్టాడు. 20 ఏళ్ళకే అతను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కంప్లీట్గా ఇంట్లో వచ్చే హక్కుల్ని వాటన్నిటి కూడా వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు జరుగుతున్న ఉద్యమంలో సబర్మతి హాస్పిటల్గా గాంధీజీ గారి గారిని కొన్ని సంవత్సరాల పాటు ఉప్పు సత్యాగ్రహ వాటికి కూడా పాల్గొన్నాడు. పాల్గొన్న తర్వాత తనకంటే ముందు కూడా ఇతను బాంబేలో శానిటరీ ఇంజనీర్గా పూర్తి చేశాడు. శానిటరీ ఇంజనీరింగ్లో పూర్తి చేసి కొన్ని గవర్నమెంట్ ఉద్యోగం కూడా చేసి వాటన్నిటికీ విరక్తి కలిగి సమాజం పట్ల ఏదైనా చేయాలి. అప్పట్లో ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్రోద్యమం నడుస్తున్న కాలం అది. ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొనాలని
ఉర్రూతలుగా అటువంటి దాంట్లో ఒక వ్యక్తిగా అతను ముందుకు వచ్చి అట్లాగే దాంట్లో భాగంగా ఈ ఆంధ్రులకు జరిగే అన్యాయం గురించి అతను 56 రోజులు నిరాకరణ తీర్చి అమరజీవి పరిశ్రమలై మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించినందుకు వాళ్ళకు ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆయనకి ఎప్పుడు వెళ్ళవల్ల రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను. అట్లీస్ట్ ఈ ప్రభుత్వం వచ్చాక రీసెంట్గా పరిశ్రమ గారి జయంతి కూడా మీరు అఫీషియల్గా చేయండి లాస్ట్ 1 month బ్యాకే మనకు ఆర్డర్ పాస్ జీవో ఇచ్చడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ మనం చేసుకున్నాము. ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ అట్లాగే లాస్ట్లో ఒకటి చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఎవరి పేరైనా కానీ ఎవరి వ్యక్తిత్వమైనా కానీ చిరస్థాయిగా నిలవాలంటే వాళ్ళ సమస్యల గురించి మాత్రమే కాకుండా సమాజంలో వాళ్ళ జరిగే అన్యాయాల గురించి ఎప్పుడైతే నిలదించి వాళ్ళ పక్షాన్ని నిలబడి మాట్లాడతారు. ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీలో 16వ వార్షికోత్సవ వేడుకలు విద్యార్థుల ఆటపాటల మధ్య ఉల్లాసంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నై HCL పేషర్ ప్రోగ్రామ్ హెడ్ ప్రకాష్ రాజశేఖర్ పాల్గొన్నారు. ప్రస్తుత ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కావలసిన స్కిల్స్ గురించి రాజశేఖర్ క్లుప్తంగా వివరించారు. 2008లో కేవలం 240 మంది విద్యార్థులతో ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించామని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ తెలిపారు. ఇప్పుడు 6500 మంది విద్యార్థులకు విద్యా నిలయంగా మారి ప్రకాశం జిల్లాలో ఫేస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందన్నారు. దీనికి కారణం తమ విద్యా సంస్థ అందిస్తున్న ఉత్తమ విద్యా ప్రమాణాలు, నాణ్యమైన విద్యా బోధన అని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ GVK మూర్తి, డాక్టర్ R వీరాంజనేయులు, M రమణబాబు, డాక్టర్ అప్పారావు, K రూపా అకేష్, డాక్టర్ TR చైతన్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన డాన్సులు, స్కిట్స్, కామెడీ సీన్లు, పాటలతో ఉర్రూతలూగించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, ఉత్తమ అధ్యాపకులకు బహుమతులు అందజేశారు. $16 years of completion అంటే 16th యాన్యువల్ డే జరుపుకుంటున్నాము. సో నిన్న వచ్చేసి టెక్ ఫెస్ట్, అంటే ఆల్ స్టూడెంట్స్కి వాళ్ళ టాలెంట్స్ని షోకేస్ చేసుకోవడానికి టెక్నికల్ క్విజెస్, పేపర్ ప్రజెంటేషన్స్, పోస్టర్ ప్రజెంటేషన్స్, ఇలా జామ్ సెషన్స్, అలా మల్టిపుల్ కేటగిరీస్లో వీళ్ళని కాంపిటీషన్స్లో ఇన్వాల్వ్ చేసి ఫ్రమ్ అదర్ కాలేజెస్, అండ్ వీ రిసీవ్డ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఈవెన్ చెన్నై ఆల్సో, చెన్నై, ఫ్రమ్ వైజాగ్, nearby Hyderabad. Many students attended yesterday. Around 7,000 students came to participate, and many people got prizes, and many people learned something from this event. సో అలాగే ఈరోజు కాలేజీ యాన్యువల్ డే చేస్తున్నాము. 16 years కంప్లీట్ అయినందున. సో 16 yearsలో మేము సాధించింది ఇయర్ బై ఇయర్ ఎంతో ముందుకు రాగలిగాము. దీనికి సహకరించిన మా స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, అలాగే మా శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. సో ఇలాగే, ఎందుకంటే ఈ టెక్నాలజీలో ఉన్నాము అంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ స్టూడెంట్. దే హ్యావ్ టు లెర్న్ మెనీ థింగ్స్, అండ్ బికాస్ జాబ్ రావటం ఇట్స్ నాట్ దట్ ఈజీ. జాబ్ రావటం అనేది చాలా యాంగిల్స్లో 360 degreesలో స్టూడెంట్ని డెవలప్ చేయాలి. కాబట్టి సో మేము ఆ కాన్సెప్ట్లో ఇండస్ట్రీకి ఏదైతే అవసరమో వాటి మీదే లేటెస్ట్ టెక్నాలజీస్ కానివ్వండి, లేటెస్ట్ కాంపిటీషన్స్, హ్యాకథాన్స్ ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి మా పిల్లలు మంచి ప్యాకేజ్ అరౌండ్ 12 lakhs
హై ప్యాకేజ్ కూడా కొట్టగలిగారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ చూసినా బాగా టఫ్గా ఉన్నది ప్లేస్మెంట్స్. ఈవెన్ దో మేము మోర్ దాన్ 50% ప్లేస్మెంట్స్ ఇవ్వగలిగామంటే బికాస్ ఆఫ్ ద క్వాలిటీ. సో మాకు సహకరించిన ఆల్ కార్పొరేట్ కంపెనీస్ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే ఇక్కడ మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రీసెర్చ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అలాగే ఆల్ అకాడమిక్స్ ఎవరైతే ఉన్నావో లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి లేటెస్ట్ సిలబస్ ఫ్రేమ్ చేసినందుకు, అలాగే మాకు సహకరించిన జేఎన్‌టీయూ స్టాఫ్ కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్, అలాగే ఏఐసిటీ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ తోటి మేము ముందుకెళ్తున్నాము. సో డెఫినెట్గా వీటన్నిటికీ 16 years కంప్లీట్ చేసామంటే మేమేదో మొన్న స్టార్ట్ చేసినట్టుగానే ఉంది మా కాలేజ్. బట్ స్టిల్ మా గోల్ రీచ్ అవ్వడానికి ఇంకా 90% ఉన్నాము. ఇంకో 10% రావాలి. సో అనదర్ 2-3 yearsలో కూడా మేము ఆ గోల్ని కూడా కంప్లీట్ చేసుకున్నాము. మాకు సహకరించిన తల్లిదండ్రులందరికీ కూడా, స్టూడెంట్స్ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. Very happy to see the infrastructure and the facilities which PACE has provided over the years. Tremendous improvement has happened over the years, this institution. I wish 16th year's annual day, it will be just a stepping stone for more years to come, and I wish all success to the staff, all the faculty and the leaders who are driving this completely and to reach the next level. All the very best on behalf of my company. And Madhusati Kumar, System Admin, CSC, 15 years 2 months. And Podili Kasi, Record Assistant, Admin Office, 15 years and 5 months. And now let me call upon 10 years experience, Pindam Ramesh Babu, Associate Professor, Humanities and Sciences, Physics. Come on to the dais. Dekala Pushpasri, భాగ్యనగర్లోని కాటమరాజు విగ్రహాన్ని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, నగర అధ్యక్షుడు కటారి శంకర్, యనమల నాగరాజు, చెల్లా తిరుమలరావు, విశ్వనాథ్ యాదవ్, లీలాకుమారి, దాసరి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ల సమస్యలు పరిష్కరించడంతో పాటు వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదురు పాత రిమ్స్లో ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ మరమ్మతుల కోసం 50,000 రూపాయలు సొంత నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఇడపలపాటి హేమంత్ కుమార్, ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ బ్రహ్మారెడ్డి, సెక్రటరీ సురేష్, లక్ష్మయ్య, రాఘవ, శ్రీనివాసరెడ్డి, బంగారు, రామచంద్రరావు, రమణ, బుజ్జి, కందికట్టు మాధవరావు, కత్తి ప్రసాద్, రసూల్, కగ్గా దేవా, కామేష్, సత్యం, పొదిలి మండల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నుంచి గత 10-15 ఈ సైట్ ఎలక్షన్ టైం అయినా కూడా మేము ఎలక్షన్ నిర్వహించలేకపోయాం. దానికోసం మేము రెడ్డి గారిని కాపు కళ్యాణ మండలంలో మేము చేసి ప్రొసీడింగ్స్ అన్ని అసోసియేషన్ బిల్డింగ్స్ ఆ వాగ్దానాన్ని ఈరోజు జరిగింది. కానీ అనుకోని పరిస్థితి సంఘాలకి స్థలాలు ఇవ్వాలంటే మీకు పడ్డ కష్టాలు మీకు జరిగింది 2 ముక్కల్లో ప్రణీత్ రెడ్డి గారు సభను ఉద్దేశించారు. ఈ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సమస్య వాస్తవంగా నాకు తెలిసిన వరకు లాస్ట్ 30-40 years నుంచి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు ఐడియా ఉంది. ఎందుకంటే వేరే ఊరు నుంచి ఈ కెమెరా వర్క్ పెళ్లి ఫంక్షన్స్కో ఇంకో ఫంక్షన్స్కో వస్తూ ఉంటారు. వాళ్ళు నైట్ చేయడానికి ఒక ప్లేస్ లేకుండా చాలా ఇబ్బంది పడి వాళ్ళు మళ్ళీ ఊరికి వెళ్ళిపోవడంలో యాక్సిడెంట్స్ అయితే చచ్చిపోవడం జరుగుతూ ఉంది. సో వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని ఈ ఫైల్ మేము మూవ్ చేయడం జరిగింది. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఈ గవర్నమెంట్ సిస్టంలో ఒక ఫైల్ ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్ ఇష్యూస్ ఉంటాయి. ఒక టేబుల్ మూవ్ అవ్వడానికి టైం అయింది. మీకు ల్యాండ్ కూడా చూపించాము. మేము ఒకటే ప్రామిస్ చేస్తున్నాము, అదే ల్యాండ్లో ఒక అవసరమైతే ఎమ్మెల్యే ఫండ్ అయినా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో మా వైసీపీ ప్రభుత్వం వస్తుంది, మా నాన్న మినిస్టర్ అవుతాడు.
సో ఆయన చేతుల ద్వారానే ఆయన ఫండ్ ఆ బిల్డింగ్ కూడా మా నాన్నగారి ఫండ్ ద్వారా ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారానే చేపించి కంప్లీట్ చేస్తామని మాటిస్తున్నాను. ఫస్ట్ చేసే గుణం ఉండాలా, అది మా నాన్నకు ఉంది. మీ పట్టాలు డిస్ట్రిబ్యూషన్ జరిగినాయి, ఇంకా ఎవరికైనా మీలో వాళ్ళకి ఇంకా పట్టాలు రాలేదనుకో మీరు ఎలిజిబుల్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు కూడా జరుగుతాయి, కోర్టుకి సంబంధం లేదు, వెరిఫికేషన్ జరుగుతూ ఉంటాయి. వచ్చి సెకండ్ ఫేజ్లో వస్తాయి, మీకు 90 రోజుల్లో వస్తాయి. సో అందరికీ చెప్పండి కూడా. జగన్ ప్రభుత్వం వస్తే పట్టాలు వస్తాయి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే కిట్ హౌస్లు వస్తాయి. మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి. అప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారంటే, బాబు ప్రణీత్ బాబు ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే కలెక్టర్ గారు చెప్పారు, ఇప్పుడు వాళ్ళకి ఒక ఓల్డ్ హౌస్లో ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ అలాంటి చేద్దాం, వాళ్ళు 2 సంవత్సరాలు వాడుకోవచ్చు. తర్వాత రేపు ఎలక్షన్ అయిపోయినాక మనం అది తెచ్చుకున్నాక అది స్థలం ఓకే అయిపోయినాక అప్పుడు మనం కన్స్ట్రక్షన్ అక్కడ పెట్టుకుందాము. అప్పుడు దాకా మీరు ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కలెక్టర్ బాబు అసలు 2 సార్లు కలెక్టర్ గారు కానీ గట్టిగా పెట్టి చేపించారు. కృష్ణారెడ్డి గారు బాబు, మన ఎమ్మెల్యే బిఏ గారు అసలు ఎన్నిసార్లు మన కోసం. ప్రస్తుతానికి మనకి స్థలం సాధించుకునేదాకా కూడా మనకి ఇక్కడ ఒక రూమ్ని కలెక్టర్ గారి ఆదేశానుసారం మనకి అలర్ట్ చేయడం జరిగింది. ఈ రూమ్ నుంచి మనము ఎంతకాలమైనా అంటే మనకి స్థలం ప్రభుత్వం తరఫున సాధించేదాకా కూడా ఈ రూమ్లో మనం ఉండేటట్టుగా అటువంటి హక్కు మనకి కలిగించే విధంగా మనం లెటర్ అనేది ఏదైతే మనం రిక్వెస్ట్ లెటర్ పెట్టామో ఆ లెటర్ని ఓకే చేశారు. ఆ లెటర్లో సారాంశం ముఖ్యమైన స్థలం రాలేదు మాత్రం అసాధారణం పర్లేదు. మనకి ఆల్రెడీ స్థలం వచ్చినట్టే మన వల్ల చేయాల్సిన పర్లేదు. భావించుకున్నట్టుగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మంత్రి కావచ్చు, మనకి స్థలం ఇచ్చేదానికి గట్టిగా కృషి చేస్తానని ఆశిస్తున్నాను. వెంకటరెడ్డి గారు నాయకత్వంలో మనం ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటే సెలవు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనుడు పొట్టి శ్రీరాములు అని జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి కొనియాడారు. పొట్టి శ్రీరాములు 123వ జయంతి సందర్భంగా ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ బాషా, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, సామాజిక కార్యకర్త నున్న ఆంజనేయులు, మొగిలి దేవప్రసాద్, డిప్యూటీ లైబ్రేరియన్ బొమ్మల కోటేశ్వరి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 123వ జయంతి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమానికి చేసినటువంటి స్కూల్ పిల్లలు, అలాగే దాతలు నటి సుబ్బారావు గారు, భాషా గారు ఎంతో మన రాష్ట్ర ఏర్పడడానికి ఎంతగానో ప్రాణాలు అర్పించి 50 రోజులు జిల్లా వాసిని చెప్పచ్చు. పొట్టి శ్రీరాములు గారు 52 రోజులు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన ఎనలేని కృషి చేశాడు. ఆ మహానుభావుడి జీవిత చరిత్ర ఈనాటి విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన పక్క జిల్లా నెల్లూరుకి పొట్టి శ్రీరాములు జిల్లా గారి పేరు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పొట్టి శ్రీరాములు గారి గురించి మేడం గారు చాలా విషయాలు చెప్పారు. ఆయన మంచి ఆదర్శపరుడు. మన రాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగం సమాజం అంతకాలం ఆయన పేరు గుర్తుపెట్టుకూడదని ఆ మహానుభావుడికి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ముగిస్తాము. పొట్టి శ్రీరాములు గారి 123 జయంతి సందర్భంగా మా జిల్లా గ్రంథాలయంలో ఈ జయంతి సందర్భంగా జరుపుకోవడం చాలా సంతోషం. ఇది ముఖ్యంగా ఈ గ్రంథాలయంలో పిల్లలు బాగా మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. చదువు అనేది విద్య అనేది ఏంటంటే ప్రపంచాన్ని జయించే శక్తి విద్యకు ఉంది. ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి బాగా ఇష్టంగా చదువుకొని బాగుండా మంచి ఉన్నత స్థానం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దాన్ని మనమేం ఆశించు ఎట్లా మనకేం రాకూడదు. ఆ పని ఆయన చేశాడు. ఇక్కడ ఇంకొక మాట ఉండే కనుకుంటారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 60 మందికి 57 లక్షల రూపాయల చెక్కులను వీఐపీ రోడ్లోని బాలినేని నివాసంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఆరోగ్యశ్రీ లేని వారికి సొంత డబ్బులు పెట్టుకుని వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కొంతవరకు డబ్బులు ఇవ్వడం జరిగిందన్నారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్యశ్రీ వర్తించని వారు సంప్రదిస్తే వైద్యం చేయిస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న తదితరులు పాల్గొన్నారు. రామకోటయ్య బత్తిన నాగేశ్వరరావు పార్వతి ఈరోజు సీఎంఆర్ఎఫ్ సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి కొంతమందికి చెక్కులు రావడం జరిగింది. మొత్తం 57 లక్షలు మొత్తం అమౌంట్ రావడం జరిగింది. దానికి సంబంధించి 62 మందికి ఈరోజు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రేపు ఒక 30 ఉన్నట్టున్నాయి. ఇంకా ఇంకొక 15 చెక్కులు ఉన్నాయి సార్. అవి ఒక 16 లక్షలు వేరే శాంక్షన్ ఉన్నాయి. అవి కూడా వాళ్ళు కూడా పంపించి ఏర్పాటు చేస్తారు. ఏదైనా మామూలుగా అయితే ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆరోగ్యశ్రీ ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ రావటం లేదు. దానికోసం చెప్పి ఎట్లా ఉంటాయి, కొంతమంది ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా చేసుకోకుండా ఉండటం వల్ల కొంతమందికి రాలేదు. అయినా కూడా మేము ప్రైవేట్ చేసి వాళ్ళకి ఎక్కువ డబ్బులు అక్కడ కొంత ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఒకటే చెప్తాను, ఏ పేషెంట్ అయినా కూడా ముందర బాగులేకపోతే ముందర మా దగ్గరికి వస్తే దానికి పరిష్కారం ముందర చూపిస్తాం. వాళ్ళకి ఆరోగ్యశ్రీ పెట్టడమో లేకపోతే సీఎం రిలీఫ్ ఎల్ఓసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ఒక చేసుకున్నాం. ముందరగా ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు ముందు మా దగ్గరికి వస్తే దానికి రెమెడీ చూపిస్తాం. ఎవరు కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తాం. అది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ బాషా కోరారు. ఒంగోలులోని పీవీఆర్ బాలికోన్నత పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థినులకు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆయన శాశ్వత సభ్యత్వ నమోదు కార్డులు అందజేశారు. గ్రంథాలయం దేవాలయం వంటిదని, ఇక్కడకు వచ్చి చదువుకుంటూ కెరీర్కు మంచి బాటలు వేసుకోవాలని బాషా సూచించారు. తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చేందుకు కష్టపడి చదివి మంచి స్థాయిలో ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, డిప్యూటీ లైబ్రరీరియన్ బొమ్మల కోటేశ్వరి, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారిళ్ల సుబ్బారావు, సామాజిక కార్యకర్త నున్న ఆంజనేయులు, మొగిలి దేవప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కోటేశ్వర గారు 20 మంది పిల్లలకి సభ్యత్వం నమోదు చేసి వారికి పెన్ను ఫ్రూట్స్ కూడా పంచడం జరుగుతుంది. ముఖ్యంగా మీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, మన గ్రంథాలయం అనేది ఒక దేవాలయం లాంటిది. ఈ దేవాలయంలో ఏముంటాయో మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకొని మంచి ఉన్నత స్థానానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచాన్ని జయించే శక్తి అన్నట్టు చదువుకు ఒక చదువుకే ఉంది. మీరు బాగా చదువుకుంటే మీ యొక్క గోల్ ఏదైతే ఉన్నదో, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, లేదా మా ఇంజనీర్ కావచ్చు, ఏదైనా కానీ దాన్ని మీరు గట్టిగా కృషి చేస్తే తప్పనిసరిగా మీరు మీ ఉన్నత స్థానానికి మీరు ఉండగలరు. మీ తల్లిదండ్రుల ఒక ఆశయాలు, మీ మీద పెట్టుకున్న ఆశలు ఎన్నో ఉంటాయి. వాళ్ళని మీరు బాగా చదువుకుంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. బాగా సంతోషించే వాళ్ళు మొట్టమొదటిసారి ఎవరంటే తల్లిదండ్రులు, దాని తర్వాత టీచర్స్, గురువులు.
కేశవస్వామిపేటలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం మహా కుంభాభిషేకంలో భాగంగా నిర్వహించిన చండీ యాగం శాస్త్రోక్తంగా ముగిసింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాగంలో ద్రవ్యాలను సమర్పించారు. దేవస్థానం కార్యవర్గ సభ్యులు తాత కళ్యాణరావు, నల్లమల్లి సత్యనారాయణ కార్యక్రమాలను పర్యవేక్షించగా ఆలయ ప్రధాన అర్చకులు వేదసాయి ఆధ్వర్యంలో మహా కుంభాభిషేకం కార్యక్రమం జరిగింది. పరివారిత స్వాహా పశ్యదామేవ దేవానాం తత్రైవాం కరధీయత దేవి దేవానాంగా స్వాధికారాం మహోగ్రే బలవిక్రమే ఋషుభేజమః అవీర్యేషాత్మన్మోక్షే దేవి దైవ విశ్వం ప్రదోయతే సాయాజిదాచ విజ్ఞానం పుష్టావృత్తిం ప్రయచ్చతి స్వాహా దైవకారే మహామారి దైవభవత్యజ యదంకరోజి భూతానాం దైవకారే ధనాని స్వాహా భవకారే నృణాం దైవలక్ష్మీరుద్యప్రదాగృహే లోపజాయతే ప్రణదాస్మదా సాంగాయే సపరివారాయే సమరహరాయే సాయుధాయే నాగవల్లే ధరేజుతం సకుంకుమగంధ పుష్పాక్షతే లభ్యం అందర్శనార్థానం అంబాయ నదే పురిణమాస్తే స్వాహా వైశ్యస్తమస్తే వేదే తర్పణే నిరాహారో యదాహారో తమస్కౌ మత్తత్ప్రాప్యనాం సర్వం పరిదుష్టా దదామి తత్స్వాహా మార్కండేయో వాచ స్వాహా ఉరేర్వో రాజ్యభవ్యం శన్యజన్మని ప్రాజ్ఞాసంగవిచ్యుతికారకం స్వాహా దేవ్యో వాచ స్వాహా సౌమ్యాప్యజన్మదేవ వివర్షత స్వాహా ఆర్నిగో నమః సావర్ణిగో స్వాహా మార్కండేయో వాచ స్వాహా చోదయో దేవి రవిర ృదంబరం స్వాహా భూభువాభ్యామృషునా స్వాహా క్షత్రయర్షభ స్వాహా జన్మ సమారాధ్య సావర్ణ్యర్భవితా మనో క్లీం ఓం స్వాహా. ఒంగోలు క్వీజ్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న తన్నీరు భార్గవి ఉత్తరప్రదేశ్లోని మీరట్లో స్వామి వివేకానంద సుభారతి యూనివర్సిటీలో జరిగిన కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించింది. సింగరాయకొండకు చెందిన తన్నీరు భార్గవి ఒక పక్క చదువుకుంటూ మరొక పక్క క్రీడల్లో తన ప్రతిభను కనబరుస్తుంది. అయితే ఆర్థిక ఇబ్బందులు తన ప్రతిభను వెలుగులోకి రాకుండా అడ్డుపడుతున్నాయని దాతలు సహకరిస్తే అంతర్జాతీయ కిక్ బాక్సింగ్లో ప్రకాశం జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేస్తానని తన్నీరు భార్గవి చెప్తోంది. ఆల్రెడీ 2021లో కిక్ బాక్సింగ్ నేషనల్స్ గోల్డ్ మెడల్ కొట్టాను. ఈసారి జేఎన్టీయూకే కాకినాడ యూనివర్సిటీ తరఫున మీరట్ యూపీ నుంచి సిల్వర్ మెడల్ వచ్చింది, సెకండ్ ప్రైజ్. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు జరిగిన మీరట్ స్వామి వివేకానంద సుభారతి యూనివర్సిటీలో జరిగిన కిక్ బాక్సింగ్ ఆల్ ఇండియా యూనివర్సిటీ కిక్ బాక్సింగ్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇలాగే ప్రకాశం జిల్లాకి ఎన్నో మెడల్స్ తెస్తానని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంతగా ప్రోత్సహిస్తున్న మా డాడీకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఎన్నో గేమ్స్కి తీసుకెళ్తూ ఇలానే గెలిపిస్తూ ఇంకా చాలా మెడల్స్ గెలుస్తానని మా డాడీకి అండ్ మా సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాణ్యం చిన్న హనిమిరెడ్డి, చీరాల ఎమ్మెల్యే అభ్యర్థిగా కరణం వెంకటేష్ బాబును ప్రకటించినందుకు వైసీపీ నాయకులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లా రోడ్లో అంబేద్కర్ బొమ్మ వద్ద మిఠాయిలు పంపిణీ చేసి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు, 175 ఎమ్మెల్యే సీట్లు కైవసం చేసుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమితులైన పాణ్యం హనిమిరెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన 25 మంది పార్లమెంట్ అభ్యర్థుల్ని బాపట్ల గౌరవ ఎంపీ నందిగం సురేష్ గారు,
అదేవిధంగా 175 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని గౌరవ మంత్రి గారు ధర్మాన ప్రసాద్ గారు ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటనలో భాగంగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం నుండి అసెంబ్లీ అభ్యర్థిగా ఎంపిక కాబడి ప్రకటించబడినటువంటి అనివిరెడ్డి గారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అద్దంకి మాజీ ఎమ్మెల్యే కర్ణం బలరాం గారి తనయుడైనటువంటి వెంకటేష్ గారికి చీరాల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడాన్ని అద్దంకి నుంచి వైసీపీ శ్రేణులందరూ హర్షిస్తున్నాం. వీరిద్దరూ ఘన విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 25 మంది పార్లమెంట్ అభ్యర్థులు ఘన విజయం సాధించి మళ్ళీ 2024లో వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి భావిస్తూ ఇతర అభ్యర్థులు ఎంపికైనటువంటి అనివిరెడ్డి గారికి, కర్ణ వెంకటేష్ గారికి, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఈరోజు అభ్యర్థులు ప్రకటించబడిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాణ్యం చిన హనుమిరెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో ప్రకటించిన సందర్భంగా సంతమాగులూరు వైసీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ కైపు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులు పంచిపెట్టారు. సంతమాగులూరు మండలం వెల్లెల్ చెరువు గ్రామానికి చెందిన 200 మంది కార్యకర్తలు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వీరికి మహేష్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వస్తేలే మల్లేష్ బాబు గ్రాండ్ గా తీయాలి, మీరు బ్యాండ్ రేపియాలి, పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 17/3/2024 ఆదివారం సహారీ ఉదయం 4:57 ఇఫ్తారీ సాయంత్రం 6:23 శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పరిమిత అవకాశాలు ఉన్నాయని నిరాశపడేవాడు సామాన్యుడు, ఉన్న అవకాశాలను వినియోగించుకునేవాడు సమర్థుడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.